మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఇక్కడ మేము సుల్తాన్పూర్ నుంచి వచ్చినాం పడాన్చెర్ దగ్గర. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి చాలా బాగుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మేము గుడికి రావాలి రావాలి అనేసి. కృష్ణుడు అయితే చాలా చాలా బాగున్నాడు. నా పేరు చైతన్య. మేము బంజారా హిల్స్ నుంచి వచ్చాము. అయితే ఇది గోల్డెన్ టెంపుల్ ప్రతి అకేషన్కి వస్తుంటాము రెగ్యులర్గా. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిసిండు. రాధాకృష్ణ కూడా బాగుంటుంది. ఎవ్రీ టైం ఎప్పుడు చూసినా కొత్తగా ఉంటుంది టెంపుల్. I like the temple. It was very nice. I feel happy when I come. I feel happy when I come to the temple. It's very nice. I enjoy coming here. Hare Krishna, we are at the Golden Temple, Hyderabad today for the special occasion of Vaikunta Ekadashi happening on the 30th of December, and we are fortunate to be here to be seeing the live event. It's so wonderful, it's beautiful. The Swargavashal that we call of Lord Narayana Venkatajalapati, as we call in certain parts. We are blessed to be here on this occasion and have this blissful sight on this day. Hare Krishna. Hare Krishna. Very happy and blessed to be here on the auspicious occasion of Vaikunta Ekadashi. It is a grand organization and event. May God bring peace on this occasion to the entire world. I would encourage you all to visit the temple today. Hare Krishna. నా పేరు రాహుల్. నేను బాలనగర్ నుంచి వచ్చాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ అని వచ్చాను. టెంపుల్ చాలా బాగుంది. ఈరోజు డెకరేషన్ కానీ మార్నింగ్ దర్శనం కానీ అంతా మంచిగా అయింది. అంటే ఫెసిలిటీస్ కానీ ఈరోజు చాలా బాగా చేశారు. అంటే ఇంతకుముందు వచ్చిన దానికి ఈ రోజుకి చాలా బెటర్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను సేమ్ టెంపుల్కి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డెవలప్మెంట్ చేశారు. అంటే వచ్చే క్యూ లైన్స్ కానీ పబ్లిక్ ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ లైన్ స్టాప్ అవ్వకుండా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంది. దర్శనం కూడా ఏమి ఇబ్బంది లేదు. మార్నింగ్ నుంచి నాకు తెలిసిన వాటికి ఈరోజు చాలామందికి దర్శనం అయింది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ కూడా పబ్లిక్ తోసుకోవడం కానీ ఏవి జరగకుండా మూమెంట్ అయితేనే ఉంది. ఫ్లో కూడా బాగుంది. ఈరోజు వాళ్ళు సేవ చేయడం కానీ స్టూడెంట్స్ వచ్చి ఐడి కార్డ్స్ వేసుకొని వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. అది కూడా బాగుంది. థాట్స్ న్యూ థాట్స్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ మీకు బుక్స్ కావాలన్నా బుక్స్ తీసుకోవడానికి, ప్రసాదం కానీ ఎక్కడైనా నీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా అవైలబుల్. చాలా మనకి మిడిల్ క్లాస్ పీపుల్ అయినా కానీ వచ్చి తీసుకోవచ్చు, ప్రసాదమైన ఏదైనా కొనుక్కోవచ్చు అన్నట్టే ఉన్నాయి ప్రైజెస్. నేను బెంగళూరులో కూడా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం అఫోర్డ్ చేయలేము ఆ ప్రైజెస్. ఇక్కడ చాలా చీప్ ఉన్నాయి. బుక్స్ అయినా కానీ మీకు స్టార్టింగ్ 50 రూపీస్ 100 రూపీస్ నుంచి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. దేవుడివి ఏవైనా కొనొచ్చు. మన ప్రసాదం కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకోటి ఈరోజు క్లోజింగ్ టైం కూడా ఎక్కువ పెట్టలేరు. మార్నింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ దర్శనాలు అయితేనే ఉన్నాయి. ఈవినింగ్ వరకు ఉంది. ఇప్పుడు యాజ్ కంపేర్ టు వేరే టెంపుల్స్ నుంచి చూస్తే మాత్రం నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. దర్శనంకి ఏం ఇబ్బంది లేకుండా చాలామంది వచ్చారు. లోపల భజన కానీ ఆరతి కానీ ఎక్కడ కూడా నీకు ఇక్కడ టికెట్ తీసుకుంటేనే దర్శనం చేపిస్తాము, టికెట్ తీసుకుంటేనే దర్శనం అవుతుంది, టికెట్ లేకుండా దర్శనం చేయమనట్లేదు. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా అందరికీ సేమ్ దర్శనం, సేమ్ అందరికీ ఈక్వల్ చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఈరోజు బంజారా హిల్స్లో అతి స్వయంగా వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇస్కాన్ టెంపుల్ వారు భారీ స్థాయిలో ఈ టెంపుల్ని నిర్వహించి ప్రతిష్టాపించి భక్తులకు సదుపాయాలు చేసుకుంటూ వాళ్ళకు అన్ని విధాల ఎల్లప్పుడూ ఆ దేవుడు
ఇస్కాన్ టెంపుల్ వారికి ఎప్పుడైనా భక్తులు రుణపడి ఉండాలి. ఈ విధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వారంకు వెళ్ళిన ప్రాప్తి చెందుతుందని చెప్పేసి పురాణంలో మన పెద్దలు చెప్పారు. సో కావున భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క గుడులు నిర్మించుకుంటూ మన శక్తి స్థాయిలో కూడా ఆ గుడులను కూడా నిత్య దీప నైవేద్యాలు కూడా చేసుకుంటూ ఈ భక్తులకు ఇస్కాన్ టెంపుల్ వారు ఈ విధంగా నడి రోడ్ల ఒక మంచి గుడిని స్థాపించిన ఘనత ఇస్కాన్ టెంపుల్కే దక్కుతుంది. Hare Krishna. It is said that in Bhagavad Gita, Yatad bhashayate suryo na shashanko na pavakaha yat gatvana nivartante taddamam paramam mama. The supreme abode of mind is not illuminated by fire, electricity, nor by moon or sun. It is when you reach my abode, you will not be taken birth after birth again. So on this auspicious day of Vaikunta Ekadashi, please visit the Hare Krishna Golden Temple at Banjara Hills and be blessed with the darshan of the Lord. I have visited the temple and had a great darshan of Sri Radha Govinda. Hare Krishna. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.